లక్ష్మీదేవి ఒక సామాన్య స్త్రీగా భూమిపై ఉండి ఒక రైతు ఇంట్లో పనిచేసిన కథ. లక్ష్మీదేవి రైతు ఇంట్లో కూలిచేసిన కథ. ఒకసారి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తారు. అప్పుడు విష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటారు: నేను ఉత్తర దిశగా వెళుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను తిరిగి వచ్చే వరకు ఏ కారణం చేతనైనా నువ్వు అటువైపు రాకూడదు అని చెబుతారు. కాని లక్ష్మీదేవికి అటువైపు ఏముందో చూడాలనే కుతూహలం కలిగి విష్ణువు మాట దాటి అటుగా వెళుతుంది. అక్కడ ఒక అందమైన పూలతోట కనిపిస్తుంది. ఆ తోట అందానికి ముగ్ధురాలై అమ్మవారు ఒక పువ్వు కోసి ముడుచుకుంటుంది. వెంటనే అక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఇలా అంటారు: నువ్వు నా మాట వినలేదు, పైగా యజమాని అనుమతి లేకుండా పువ్వు కోసి చౌర్యం, దొంగతనం చేశావు. దీనికి ప్రాయశ్చిత్తంగా నువ్వు ఆ తోట యజమాని అయిన రైతు ఇంట్లో 12 ఏళ్లపాటు సేవకురాలిగా పనిచేయాలి. రైతు ఇంట్లో మహాలక్ష్మి, లక్ష్మీదేవి ఒక పేద స్త్రీ రూపంలో ఆ రైతు దగ్గరకు వెళ్లి పని అడుగుతుంది. ఆ రైతు చాలా మంచివాడు, ఆమెను తన ఇంట్లోనే ఉండమని చెబుతాడు. అమ్మవారు ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఆ పేద రైతు తలరాత మారిపోతుంది. పండని పొలాలు పచ్చగా మారుతాయి. అప్పులన్నీ తీరిపోయి ఆ రైతు పెద్ద ధనవంతుడు అవుతాడు. ఆ రైతుకి మాత్రం తాను ఎవరో తెలియదు, కేవలం తన అదృష్టం అనుకుంటాడు. కథ ముగింపు: 12 ఏళ్లు పూర్తయ్యాక విష్ణుమూర్తి లక్ష్మీదేవిని తీసుకెళ్లడానికి వస్తారు. అప్పుడు ఆ రైతు తన ఇంట్లో ఉన్నది సాక్షాత్తు మహాలక్ష్మి అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఆమెను వెళ్లవద్దని వేడుకుంటాడు. అప్పుడు అమ్మవారు ఇలా చెబుతుంది: నేను ఎక్కడా స్థిరంగా ఉండను, కాని ఏ ఇంట్లో అయితే కష్టపడే తత్వం, నిజాయితీ ఉంటాయో అక్కడ నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆ రైతుకి దీవెనలు ఇచ్చి అమ్మవారు వైకుంఠానికి వెళ్తుంది. ఆ రైతు ఆమె జ్ఞాపకార్థం ఇంట్లో దీపం వెలిగించి పూజించడం మొదలుపెడతాడు.